హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇది చికెను కొన్ని వెజిటబుల్స్ కూడా వేసి రెస్టారెంట్ స్టైల్ కమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అనమాట. రెండు రకాలుగా కూడా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేనైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్లే ముందు ఒక మాట ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ ఫస్ట్ సారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే అండి, ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తా మీకు. పసుపు, సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్. ఇంక ఇప్పుడు దీన్ని మనం రెసిపీ తయారు చేయడానికి స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ చికెన్లోకి ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ అయితేనే మనకు ఈ ఫ్రైడ్ రైస్ కి బాగుంటది. ఇప్పుడు 1 by 1 అన్ని ఇందులో వేసేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్ని: గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక ఎగ్ కూడా ఇందులోనే ఒక ఎగ్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి ఉప్పు, కారం, మసాలాలు ఏవైనా సరే మేము తినే అంత సరిపోనైతే నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కలిపి చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ చికెన్కి మసాలాలన్నీ పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. కలిపేస్తున్నాను. ఇట్లా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మ్యారినేట్ చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకుందాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడైతే స్టవ్ వెలిగించి నేను కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ముందు చికెన్ అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ అయితే చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయింది. మన చికెన్ అయితే ఇప్పుడే కొంచెం కలర్ మారుతుంది. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం మనం వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉంచుదాం. ఓకే అండి, ఈ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఓకేనా. నేను 2 కప్పులు బాస్మతి రైస్ అయితే తీసుకుని అన్నం ఇట్లా పొడి పొడిగా వచ్చేలాగా అయితే వండుకున్నానండి. అన్నం మాత్రం ఖచ్చితంగా పొడి పొడిగా మాత్రమే ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. ఎందుకంటే దీనికి మెత్తగా అయిందంటే మనకి మొత్తం ఫ్లేవరే మారిపోద్ది. ఒకవేళ మీకు ఉడికేటప్పుడు పలుకు రావట్లేదు అనుకుంటే 1 స్పూన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ వేసుకోండి. ఓకేనా. ఒక 3 ఎగ్స్ తీసుకుని వీటిని బాగా బీట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం తరిగిన క్యారెట్, ఒక పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, కొద్దిగా క్యాబేజీ, కొద్దిగా గ్రీన్ పీస్, కొంచెం వైట్ పెప్పర్ అండి, ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇది సోయా సాస్ 1 స్పూన్, అంటే తగినంత వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేసుకోకూడదు. ఇంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. నేను ఎగ్స్ అయితే బీట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్, అది గుర్తు పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఎగ్ని నూనెలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఎర్రగా వేసుకుందాం అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆమ్లెట్ అయితే చాలా వరకు అయితే వేగిందండి. ఇంకెంతకన్నా కలర్ అయితే రాకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం వెజిటబుల్స్ తో పాటు వేపుకుంటాం కదా, అందుకని మొత్తం ఒకసారి వేపుకుంటే రెడ్గా ఇది మళ్ళీ కలర్ మాడిపోతే బాగోదు. కలర్ మారిపోతే మాడిపోద్ది. ఇప్పుడు 1 బై 1 ఇవన్నీ వేసేస్తున్నాము. బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాబేజీ మొత్తం అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం ఎర్రగా వేగే వరకు వేపుకోవాలి. ఓకే అండి, ఈ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం దీనిలో చికెన్ యాడ్ చేస్తున్నాం. పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇది మొత్తం బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలండి. ఈ చికెన్కి వెజిటేబుల్స్ మొత్తం కలిసి మిక్స్ అయ్యి మసాలాలు, ఉప్పు, కారం మొత్తం అన్నీ పట్టేలాగా వేస్తున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వేస్తాం. ఓకే అండి, మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ రైస్కి అన్నం మొత్తం బాగా కలిసేలాగా స్టవ్ కొంచెం తగ్గించి నిదానంగా కలుపుకోవాలి. వైట్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా కొంచెమే సోయా సాస్. మొత్తం నిదానంగా అడుగంటకుండా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ చూద్దాం. ఫైనల్లీ మన ఎమ్మీ టేస్ట్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. ఇది ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. చూస్తూనే ఉండండి వేముల వారి వంటిల్లు.